హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మహా మాక్ టెస్ట్ 37 క్వాంట్ సొల్యూషన్ చూద్దామండి. సెషన్లోకి వెళ్ళే ముందు ఒకవేళ ఈ ఎగ్జామ్స్ కనుక మీరు ఆన్లైన్లో రాయాలనుకుంటే మీకు 40 మాక్ టెస్ట్ అండి మీకు 999 రూపీస్కి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే 299 వరకు మీకు ప్రిలిమ్స్ వరకు ఎన్ని ఎగ్జామ్స్ ఉంటే అన్ని ఎగ్జామ్స్ అండి. మీకు ప్రిలిమ్స్లో లాస్ట్ మంత్ మీకు డైలీ ఒక ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ దగ్గర అవుతున్న కొద్దీ మీకు ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయండి ఫ్రీక్వెంట్లీ. సో వీటికి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆన్లైన్లో. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ 2 నెంబర్లకు కనుక కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్తారండి. సో ఈ పిక్చర్ అనేది మీకు మనకి ఆన్లైన్లో ఎడ్యుకేషన్కి బెస్ట్ ఎడ్యుకేషన్ అవార్డు వచ్చిందండి, ఎడ్యుకేటర్ అవార్డు వచ్చింది. అండ్ మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్సీ గ్రూప్ డి లేదా ఎస్ఎస్సి సిజిఎల్ ఈ 3 ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా 40 మాక్ టెస్ట్ పర్ ఈచ్ ఎగ్జామ్ అండి. మీరు 200 రూపీస్తో మీరు ఇవి పర్చేజ్ చేయొచ్చు ఆన్లైన్లో. వీటికి కూడా మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆన్లైన్లో. రైట్ అండి, మనం క్వశ్చన్ నెంబర్ 1తో స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఎక్స్ కామా వై అండ్ జెడ్ ఆల్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ ఇఫ్ 3 to the power of x 9 to the power of y greater than 9 to the power of y and 2 to the power of y greater than 4 to the power of z, then which of the following is true? x, y మరియు z ధన సంఖ్యలు. 3 to the power of x greater than 9 to the power of y and 2 to the power of y greater than 4 to the power of z. ఇవి మీకు 2 కండిషన్లు ఇచ్చినారండి. అయితే ఎక్స్కి వైకి జెడ్ మధ్య కండిషన్ ఏముంటుందని చెప్పాలి మనం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ గ్రేటర్ దెన్ వై గ్రేటర్ దెన్ జెడ్ గ్రేటర్ దెన్ లెస్ దెన్లో చెప్పాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ కేసులో కనుక ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకొని వై ఈక్వల్ టు 2 తీసుకున్నాను అనుకోండి, 3 to the power of 1 greater than 9 to the power of 2 అవుతుందండి. ఇక్కడ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ వై అవ్వాలని మీకు అర్థం అవ్వాలి. ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఖచ్చితంగా అవ్వాలి, ఎందుకంటే ఈ బేస్ వాల్యూ ఎక్కువ ఉంది. బేస్ వాల్యూ ఎక్కువ ఉండి పవర్ వాల్యూ ఎక్కువ ఉంది అనుకోండి, ఇటు సైడ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా మీకు. సో ఎక్స్ లెస్ దెన్ వై అయితే ఛాన్స్ లేదండి, అంటే మీకు ఇది ఆన్సర్ అవ్వదు. అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అవ్వాలి. సరే, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీకు 3 to the power of x ఉంది, 9 to the power of y ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్యూబ్ తీసుకున్నారనుకోండి ఎక్స్, 9 to the power of 1 తీసుకున్నారనుకోండి, ఓకే గ్రేటర్ దెన్ అవుతుంది. అంటే మీరు x ఈక్వల్ టు 3 తీసుకొని y ఈక్వల్ టు 1 తీసుకుంటే, ఇన్ కేస్ నేను x ఈక్వల్ టు 3 తీసుకొని y ఈక్వల్ టు 2 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా x గ్రేటర్ దెన్ y అవుతుంది కదా. అప్పుడు 3 క్యూబ్ వాల్యూ ఎంత అవుతుందండి మీకు? 3 క్యూబ్ వాల్యూ అండ్ 9 స్క్వేర్ వాల్యూ. 9 స్క్వేర్ వాల్యూ 81 అవుతుంది, 3 క్యూబ్ వాల్యూ 27 అవుతుంది. గ్రేటర్ దెన్ అంటే ఇది పాసిబుల్ అవ్వదు. సో ఒక్కసారి ఏమో x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు x ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు సాటిస్ఫై అవుతుంది. కానీ x ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు 2 చేసినప్పుడు సాటిస్ఫై అవ్వట్లేదు. ఇక్కడ కూడా మీకు x గ్రేటర్ దెన్ y, ఇక్కడ కూడా x గ్రేటర్ దెన్ y. సో ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ అండి. ఏ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వదు, ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అయినప్పుడు కూడా మీకు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఎక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు? 3 to the power of 3 అండ్ 9 స్క్వేర్, ఇక్కడ మీకు ఎక్స్ గ్రేటర్ దెన్ వై అవుతుంది, కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి, నన్ ఆఫ్ దిస్. ఇక మిగతాది మీకు చెక్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 2, ఏ సాలిడ్ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ సర్మౌంటెడ్ బై a right circular cone. Height of the cone is 2 centimeters and the diameter of the base is 4 centimeters. If a right circular cylinder circumscribe the solid, find how much more space will it cover. ఒక బొమ్మ యొక్క ఆకారం అర్ధగోళంపై శంకు బోర్లించినట్టుగా ఉంది. శంకు ఎత్తు 2 సెంటీమీటర్లు మరియు వ్యాసం 4 సెంటీమీటర్లు. ఒక స్తూపంని ఆ బొమ్మ చుట్టూ ఉంచిన స్తూపం ఎంత ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది? ఫస్ట్ మీరు డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. చూడండి, మీకు ఒక హెమిస్పియర్ అన్నారు, ఇది హెమిస్పియర్ అని. హెమిస్పియర్ పైన ఇలా ఒక కోన్ ఉందంట, రైట్. డీటెయిల్స్ చూడండి. హైట్ ఆఫ్ ద కోన్ ఈస్ 2 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద కోన్ అంటే ఇదే కదా, ఇది మీకు 2 సెంటీమీటర్స్ అన్నారు, రైట్. డయామీటర్ ఆఫ్ ద బేస్ ఈస్ 4 సెంటీమీటర్స్. డయామీటర్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు. డయామీటర్ 4 సెంటీమీటర్స్ అంటే రేడియస్ 2 సెంటీమీటర్ అవ్వాలా? అంటే దీనికి 2 సెంటీమీటర్స్ అంటే ఈ హైట్ కూడా 2 సెంటీమీటర్ అవుతుందా? అంటే ఇది మీకు హెమిస్పియర్కి ఇది రేడియస్ కదండి, ఇది ఈక్వల్ ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏమన్నారండి? ఇఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ సర్కమ్స్క్రైబ్ ద సాలిడ్. దీనికి సర్కమ్స్క్రైబ్ అంటే చుట్టూ అండి. ఇలా ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్ ఉంటుంది, ఎలా ఇలా అండ్ ఇలా మీకు ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్ ఉంటుంది. ఇది ఇలా డయాగ్రామ్ ఇలా లోపల వస్తుంది. ఉంటే ఫైండ్ హౌ మచ్ మోర్ స్పేస్ విల్ ఇట్ ఆక్యుపై. ఎంత స్పేస్ ఇది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అని క్వశ్చన్ అండి. అంటే ఇంతకుముందు మీకు ఎంత స్పేస్ ఆక్యుపై చేసేదండి? ఇంతకుముందు ఇదే కదా. ఇప్పుడు మీకు ఈ ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది చూడండి. ఇంతకుముందేమో మీకు ఈ కోను ప్లస్ ఈ హెమిస్పియరే ఉండేది, ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందా?
దీని వాల్యూమ్ చెప్పాలి మీరు. దీని వాల్యూమ్ చెప్పాలంటే టోటల్ సిలిండర్ వాల్యూమ్ మైనస్ ఇక్కడి కోన్ ప్లస్ హెమిస్పియర్ వాల్యూమ్ చెప్తే సరిపోతుంది కదా. సిలిండర్ వాల్యూమ్ మైనస్ ఏముంది, కోన్ వాల్యూమ్ ప్లస్ హెమిస్పియర్ వాల్యూమ్ చెప్తే సరిపోతుంది కదా, ఆ గ్యాప్లో ఉన్న వాల్యూ. సిలిండర్ వాల్యూమ్కి ఫార్ములా ఏముంటుందండి మీకు, పై r²h. సిలిండర్కి రేడియస్ ఎంత అండి, ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఉందంటే సిలిండర్ ఇక్కడి నుండి కూడా 2నే ఉండాలి. 2² అంటే 4. సిలిండర్ హైట్ ఎంత అండి, ఇక్కడ నుండి ఇక్కడికి 2, ఇక్కడ నుండి ఇక్కడికి 2 అంటే మొత్తం ఎంత ఇది 4. సిలిండర్ హైట్ 4 మైనస్ కోన్ వాల్యూమ్ చెప్పండి నాకు. కోన్ వాల్యూమ్కి ఫార్ములా 1/3 పై r². కోన్కి రేడియస్ ఎంత 2, r² అంటే 4. హైట్ ఎంత కోన్కి 2 ప్లస్ దీనికి 2/3 పై r³ అంటే రేడియస్ 2 అంటే 8, ఇంతేనా. ఓకే, 16 పై మైనస్ 1/3 2/3. చూడండి ఇది 8π ఉందా, 8π కామన్ తీస్తే 1/3 + 2/3 అంటే 1 అవుతుంది కదా. సో ఇక్కడ మీకు 8π వస్తుంది. 16 - 8 ఎంతండి, 8π. సో ఎంత ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందండి, 8π అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డీలో ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 3. There are some parrots and some lions in a forest. If the total number of animals head in a forest are 840 and the total number of legs are 1760, what is the number of parrots in the forest? ఒక అడవిలో కొన్ని పావురాలు మరియు మరికొన్ని సింహాలు కలవు. అడవిలోని మొత్తం జంతువుల తలల సంఖ్య 840, మొత్తం జంతువుల కాళ్ళు 1760. అయితే అడవిలో పావురాల సంఖ్య ఎంత? మీకు చూడండి, ప్యారెట్స్ అండ్ లయన్స్ ఉన్నాయా. టోటల్ నంబర్ ఆఫ్ యానిమల్స్ హెడ్ ఎంత ఉందండి, 840. ఇవి టోటల్ నంబర్ ఆఫ్ హెడ్స్, ఇంతేనా. మీకు పావురానికి ఎన్ని కాళ్ళు ఉంటాయండి, 2. సింహానికి అయితే 4, అంతే కదా, 2, 4. ఒకవేళ అసలు సింహాలు అసలు 0 ఉన్నాయి అనుకున్నారనుకోండి, సింహాలు మొత్తం 0 ఏం లేవు. 840కి 840 పావురాలు అనుకుంటే మీకు లెగ్స్ ఎన్ని రావాలి, 840 × 2 1680 అవ్వాలి, అంతేనా. 840 × 2 కాళ్ళు అంటే 1680 అవ్వాలి. మీ దగ్గర సింహాల సంఖ్య 0 అనుకుంటే మీరు. కానీ మీకు క్వశ్చన్లు ఇచ్చిన లెగ్స్ ఎంత అండి, 1760. ఎంత తక్కువ ఉందండి దీన్ని చూస్తే, 80 ఉందా డిఫరెన్స్, మైనస్ చేస్తే ఈ 80 ఎక్కడి నుండి వచ్చేదండి. మొత్తం మీకు అన్ని పావురాలు ఉన్నాయి అనుకుంటే 1680 ఉండాలి, కానీ 1760 ఉన్నాయి. 80 ఎక్కువ ఉన్నాయి. 80 ఎందుకు ఎక్కువ ఉన్నాయి చెప్పండి, దాంట్లో కొన్ని సింహాలు ఉన్నాయి కాబట్టి సింహానికి మనం 2 కాళ్ళే లెక్క పెట్టినాం. ఎందుకంటే పావురానికి 2 ఉంటాయి కాబట్టి మనం 2 లెక్క పెట్టినాం ఇప్పటివరకు. కానీ సింహానికి ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. అంటే సింహానికి సంబంధించిన 2 మనం లెక్క పెట్టలేదు. ఆ 2 ఈ 80 అండి. ఒక్కొక్క సింహానికి కనుక 2 ఎక్స్ట్రా ఉంటే మొత్తం ఎన్ని సింహాలు ఉండాలి, అలా 40 సింహాలు ఉండాలి. అంటే మీకు మొత్తం 842 కలిపి ఉంటే దాంట్లో 40 సింహాలు ఉంటే మిగతా ఎంత అవ్వాలండి, 800 పేరెంట్స్ అవ్వాలి మీకు. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ఓరల్గా చేయాలండి బై ప్రాక్టీస్. 840కి 2 చేస్తే ఎంత, 1680. 1680 అంటే ఎంత ఎక్కువ ఉంది, 1760 అంటే 80 ఎక్కువ ఉంది. అంటే అవి 2 దేని అవ్వాలి, 2 × 40 చేస్తే 80 అవుతుంది. 40 మీకు లయన్స్ అయితే 840 నుండి 40 మైనస్ చేస్తే ఎంత, 800. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 4. The ratio between the perimeter and breadth of a rectangle is 5:1. If the area of rectangle is 216 square centimeter, what is the length of the rectangle? Right. దీర్ఘచతురస్ర చుట్టుకొలత మరియు వెడల్పు నిష్పత్తి 5:1. ఒక దీర్ఘచతురస్రం అనుకుంటున్నాం అనుకోండి. ఈ 5:1ని నేను 10:2గా రాసుకోవచ్చా అండి, సింపుల్గా ఉండడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వెడల్పు 2 అయింది అనుకోండి, ఇటు కూడా 2 అవుతుందా. అప్పుడు చుట్టుకొలత ఎంత అవ్వాలి, 10 అవ్వాలి. 2 4 వెళ్ళిపోయిందంటే ఈ 2 6 అవ్వాలా, అంటే ఇది 3 ఇది 3 అవ్వాలా. చూడండి, వెడల్పు 2 ఉంది, 6 + 4 10. ఎంత అయిందండి మీకు, వచ్చేసిందా చుట్టుకొలత 10. ఇప్పుడు నేను దీన్ని 3x అనుకుంటున్నాను, దీన్ని 2x అనుకుంటున్నాను అనుకోవచ్చు కదా. వైశాల్యం ఎంత అన్నారు, 216 సెంటీమీటర్ స్క్వేర్. వైశాల్యం ఇక్కడ మీకు 216 సెంటీమీటర్ స్క్వేర్. 3 × 2 ఎంత, 6x² = 216. 6 36 టైమ్స్. సో x వాల్యూ ఎంత వచ్చిందండి, x² 36 అంటే x = 6. మీకు ఏమడినారండి, లెంత్ 3x. 3 × 6 ఎంత, 18 సెంటీమీటర్స్. లెంత్ వాల్యూ ఎంత అండి, 3x అంటే 18. క్వశ్చన్ నెంబర్ 5. ది యావరేజ్ సాలరీ ఆఫ్ 90 ఎంప్లాయీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఇస్ 14,500 per month. If the number of executives is twice the number of clerks, then find the average salary of clerk.
ఒక ఆర్గనైజేషన్లోని 90 మంది ఉద్యోగుల నెలసరి సగటు జీతం 14,500. ఎగ్జిక్యూటివ్ల సంఖ్య క్లర్క్ల సంఖ్యకు 2 రెట్లు. క్లర్క్ల సగటు ఆదాయం ఎంత? కెనాట్ బి డిటర్మైన్డ్ అండి. ఆప్షన్ డి. సరే, 90 మంది ఉంటే ఎగ్జిక్యూటివ్స్ క్లర్క్స్కి 2 టైమ్స్ అన్నారు కదా. ఎగ్జిక్యూటివ్ ఇస్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ క్లర్క్స్ కదా. అంటే వీళ్ళు 2 పార్ట్స్ ఉంటే వీళ్ళు 1 పార్ట్స్ ఉండాలి. టోటల్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ వాల్యూ 90 అంటే 1 పార్ట్ వాల్యూ 30 కదా. అంటే మీకు 60 నంబర్ వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఉండాలి, 30 క్లర్క్స్ ఉండాలి. అంతేనా? 30 క్లర్క్స్. రేషియో తీసుకుంటే 2:1 అని చెప్పొచ్చు. అంటే 2 కనుక ఎగ్జిక్యూటివ్స్ ఉంటే 1 క్లర్క్ ఉండాలి. మొత్తం ఎంత? 3. ఈ ముగ్గురు యొక్క యావరేజ్ మీకు 14,500 అన్నారు. ఈ ఇండివిజువల్ది కనుక్కోవడానికి మీకు రాదండి. ఒకవేళ ఈ 2 తెలిస్తే ఇది కనుక్కోవచ్చు, ఈ 2 తెలిస్తే ఇది కనుక్కోవచ్చు. ఏవో ఒక 2 తెలవాలంటే థర్డ్ది రావాలంటే మీకు. సో కెనాట్ బి డిటర్మిన్డ్ మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 6. Students of 3 different classes appeared in common examination. Pass average of 10 students of first class was 70%. Pass average of 15 students of second class was 60%. And the pass average of 25 students of third class was 80%. Then, what will be the pass average of all the students of 3 classes? 3 వేరు తరగతుల్లోని విద్యార్థులు ఒక పరీక్షకు హాజరైనారు. మొదటి తరగతిలోని 10 మందిలో ఉత్తీర్ణత శాతం 70%. రెండవ తరగతిలోని 15 మందిలో ఉత్తీర్ణత శాతం 60%. మరియు 3వ తరగతిలోని 25 మంది విద్యార్థులలో 80% ఉత్తీర్ణత పొందారు. 3 తరగతులలోని అందరి విద్యార్థుల సగటు ఉత్తీర్ణత శాతం ఎంత? ఇక్కడ ఓరల్గా చేస్తా చూడండి. నేను మొదటి తరగతిలోని 10 మందిలో 70% ఉత్తీర్ణత పొందినారు కదా. 10 మందిలో 70% అంటే ఎంత అండి? 7 మెంబర్స్ పాస్ అయినారా? 15 మందిలో 60%. 1.5 × 6 అంటే 9 మెంబర్స్. 9 మెంబర్స్ పాస్ అయినారు ఇక్కడ. 3వ తరగతిలో 25 మందిలో 80%. 10% అంటే 2.5 కదా. 2.5 × 8 అంటే ఎంత అండి? 20 కదా. 25 × 8 అంటే 20 కదా. 2.5 × 8 అంటే 20. 25 × 8 అంటే 200 కదా మీకు. మొత్తం పాస్ అయిన వాళ్ళు ఎంత అండి? 7 + 9 16, 16 + 20 ఎంత? 36 మంది పాస్ అయినారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మీకు 3 క్లాసులో కలిపి? 10, 15, 25, 25, 25, 50. అంతేనా? పర్సంటేజ్ అంటే ఏంటి? డినామినేటర్లో 100 ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏ వాల్యూ ఉంటుందో అదే పర్సంటేజ్ కదా. డినామినేటర్లో 100 చేస్తే ఇది 72 అవుతుందా? సో మీకు 72% రైట్ ఆన్సర్. పర్సంటేజ్ అంటే సింపుల్ అండి. డినామినేటర్లో 100 అనే వాల్యూ ఉంటే న్యూమరేటర్లో ఏ వాల్యూ ఉంటుందో అదే మీకు పర్సంటేజ్. అంతే కదా. డినామినేటర్లో 100 ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఎంత ఉంది? 72 ఉంది. క్వశ్చన్ నెంబర్ 7. ఇన్ ద అడ్జాయినింగ్ ఫిగర్ ABCD is a rectangle and area of triangle ABE equal to 15 cm². If EC equal to 2BE, area of rectangle in cm² is. ఇక్కడ మీకు కనిపించట్లేదు, నేను రాస్తున్నా చూడండి. ABCD. ఓకే, ABCD ఒక దీర్ఘచతురస్రం. ట్రయాంగిల్ ABE వైశాల్యం 15 సెంటీమీటర్లు. ఇది ఈ కదా. ఇక్కడ ఈ వైశాల్యం ఎంత అన్నారండి? ఇది మీకు 15 అన్నారు. 15 cm². EC ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ BE. ఈ వాల్యూ అనేది 2 టైమ్స్ ఆఫ్ BE. అంటే ఇది 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్స్. అంతేనా? ఇది 1 అయితే ఇది 2 పార్ట్స్. EC ఈజ్ ట్వైస్ ఆఫ్ BE. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఏరియా చెప్పాలండి. ఈ ఏరియా చెప్పాలంటే మీరు చిన్నగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎలా? ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మీరు. ఓకే, దీని ఏరియా 15 అయింది కాబట్టి ఈ ఏరియా ఉంది చూసినారా? ఈ ఏరియా 10. ఇక్కడ 1 ఉంది కాబట్టి 15 అయింది కాబట్టి 2 ఉంది కాబట్టి 30 అవ్వాలి. ఎందుకు అవ్వాలో ఫస్ట్ మీకు ఐడియా ఉండాలండి, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. జస్ట్ ఆ డయాగ్రామ్ డ్రా చేసుకోండి మీరు. ఇలా ఉందా? ఇది 1x అయితే ఇది 2x. ఇక్కడ చూడండి, ABCD హైట్ సేమా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకుంటే AB వాల్యూ కనుక హైట్ h అనుకున్నారనుకోండి, ఇది హైట్ h అనా? ఎందుకంటే దీర్ఘచతురస్రంలో వెడల్పులు సమానంగా ఉంటాయి కదా. దీని ఏరియా ఏమవుతుందండి? ట్రయాంగిల్ ఏరియా ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ½ ఇంటూ దిస్ ఇంటూ దిస్. దీనికి వస్తే ½ ఇంటూ దిస్ ఇంటూ దిస్. అంటే దీనికి ½ xh అవుతుంది, దీనికి ½ 2xh అవుతుంది. చూడండి, 2 కనుక బయటకు తీస్తే ½ xh కదా. ఇదంతా ½ xh. దీనికి 1:2 రేషియోలు ఉంది కాబట్టి ఏరియాస్ కూడా 1:2 రేషియోలు ఉంటాయి. చూడండి, ఈ రెండు క్యాన్సల్ అవుతాయి, మీకు 1:2 రేషియో. సో దీని ఏరియా 15 అయితే దీని ఏరియా ఎంత అవ్వాలి? 30.
ఈ రెండింటిది కలిపితే ఎంత అండి 45, 15 + 30 45. ఈ రెండింటిది కలిపి ఎంత అవుతుందో ఈ పార్ట్ అంత అవుతుందండి 45. ఇది కూడా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నేను మీ దగ్గర ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, సారీ మీ దగ్గర ఒక రెక్టాంగిల్ ఉంది. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అన్నారు అనుకోండి. నేను ఇక్కడ నుండి నేను మీకు ఒక డ్రా చేస్తున్నాను. ఓకే, డ్రా చేస్తే ఇప్పుడు నేను షేడ్ చేస్తున్న ఏరియాలు కూడా ఈక్వల్ అవుతాయండి ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ టోటల్ ఏరియా ఈ పార్ట్ టోటల్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఏ పార్ట్కి? ఈ పార్ట్ టోటల్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుందో చెప్పండి నాకు ఒకసారి, నేను చెప్తా చూడండి. ఇప్పుడు దీనికి హైట్ ఎంత అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ బీసీ హెచ్ అనుకుంటే, ఏడి హెచ్ అనుకుంటే ఈ హైట్ కూడా హెచ్ అవుతుంది కదండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి అన్ని దగ్గర సేమ్ ఉంటుంది కదా, సేమ్ ఉంటుంది. ఈ పార్ట్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను అనుకోండి, ఎక్స్ అనుకుంటున్నాను. రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుందండి? ఇప్పుడు మీకు రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది? రెక్టాంగిల్ ఏబిసిడి ఏరియా ఎక్స్ ఇంటూ హెచ్ అవుతుందా? ఎక్స్ ఇంటూ హెచ్ అవుతుంది. ఇప్పుడు ఈ లోపల ట్రయాంగిల్ ఏరియా చెప్పండి. లోపల ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుందండి? ట్రయాంగిల్ ఇది కనుక ఈ అనుకుంటే ఏబిఈ ఏరియా ఏమవుతుంది? ట్రయాంగిల్ ఏబిఈ ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఎంత? ఎక్స్, హైట్ ఎంత? హెచ్. చూడండి, దీని ఏరియాలో దీని ఏరియా హాఫ్ ఉందా? అంటే మొత్తం ఏరియాలో ఇది హాఫ్ అంటే ఈ మిగిలింది హాఫ్ అవ్వాలనే కదా మీనింగ్. సిమిలర్ కాన్సెప్ట్ అండి. రెక్టాంగిల్ మొత్తం ఏరియాలో ఇది హాఫ్ అయింది అనుకోండి, మిగిలింది హాఫ్ అవ్వాలి. ఇది 45 అవుతే ఇది 45 అవ్వాలి. టోటల్ మీకు ఎంత అవ్వాలి? 90 degrees అవ్వాలి. ఎంత అండి? 90 degrees. ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. ఎవ్రీ డే ఏ మ్యాంగో సెల్లర్ sells off his stock. 10% of the stock overnight gets spoiled. If 1983 mangoes rotted over 3 nights, then how many did he start with on the first day? ప్రతిరోజు ఒక పండ్ల వ్యాపారి తన పండ్లలో సగం పండ్లు అమ్ముతున్నాడు. 10% రాత్రి పాడవుతున్నాయి. 3 రోజుల తర్వాత అతని దగ్గర 1983 పండ్లు ఉంటే మొదటి రోజు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ తెలుగులో మీకు ఇక్కడ 3 రోజుల తర్వాత అతని దగ్గర 1383 పండ్లు పాడై ఉంటే మొదటి రోజు ఎన్ని ఉన్నాయి? ఈ క్వశ్చన్కి ఈజీ మెథడ్ అంటే మీకు ఆప్షన్ త్రూ చేయొచ్చండి. మీరు జనరల్గా నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఎలా చేయొచ్చు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఉన్నాయి అనుకున్నారు అనుకోండి. ఫస్ట్ డే 1000 ఉంటే 50% అమ్మేస్తున్నారు, అంటే 500 అమ్మేస్తున్నారు. మిగిలిన ఎంత అండి? 500. 500లో మీకు 10% ఏమవుతుందంటే రోట్ అంటే పాడైపోతున్నాయండి. 10% పాడైపోతున్నాయి. అంటే -10% అంటే ఎంత? దీంట్లో 50 పోయినట్టేనా? అంటే 450. నెక్స్ట్ డే పొద్దున్న లేచేసరికి మీ దగ్గర ఎన్ని ఉంటాయండి? నెక్స్ట్ డే పొద్దున్న లేచేసరికి 450 ఉంటాయి. అంటే మీకు ఫస్ట్ రోజు పాడైన ఎంత? 50. నెక్స్ట్ రోజు 450లో 225 మీరు అమ్మేస్తున్నారు. ఇంకెంత మిగులుతాయి? 225. 225లో 10% పాడవుతాయి కదా. 10% అంటే ఎంత? -22.5. 22.5 పోతే ఎంత? సో మిగిలిన ఎంత? 22.5 పోతే 202.5 మిగులుతుంది. పాడైంది ఎంత? 22.5. అంటే నెక్స్ట్ డేకి మీరు మిగిలింది ఎంత? 202.5. ఇది మీ కాన్సెప్ట్ అండి. ఇది ఫస్ట్ డే పాడైనవి 50, సెకండ్ డే పాడైనవి ఇంత, థర్డ్ డే కూడా ఎంతో కొంత పాడైనవి వస్తాయి. ఈ మూడిటి కలిపి మీ క్వశ్చన్లో ఎంత అన్నారు? 1983 అన్నారు. ఇప్పుడు ఇది మీకు చూస్తే డిఫికల్ట్ అనిపించట్లేదా? అనిపిస్తుంది కదా. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు తొందరగా జడ్జిమెంట్ తీసుకోవాలి, క్వశ్చన్ని ఏ రకంగా చేయాలనేది. ఇటువంటి క్వశ్చన్స్ అప్పుడు మీరు ఆప్షన్ ఫాలో అయితే బెటర్ అండి. ఆప్షన్ ఫాలో అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు లీస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఉన్న ఆప్షన్స్ తీసుకోవద్దు. అంటే 24, 32 ఉంది కదా, ఈ రెండింటిని ఫస్ట్ కన్సిడర్ చేయొద్దు. దీన్నైనా కన్సిడర్ చేయాలి. ఓకే, సో 25, 30,000 నేను ఫస్ట్ ఈజీ వాల్యూ ఇది ఉంది, ఇది తీసుకుంటున్నాను చూడండి. ఒకవేళ 30,000 నా ఆన్సర్ అనుకుంటే 30,000 కనుక నేను నా ఆన్సర్ అనుకుంటున్నాను చూడండి. 30,000లో ఏమవుతుంది? మీకు ఫస్ట్ రోజు హాఫ్ అమ్ముతున్నారు, 30,000 కదా, అంటే 15,000 అమ్ముతారండి. 15,000 అమ్మితే ఇంకా 15,000 మిగులుతాయి మీ దగ్గర. 15,000లో ఎన్ని పాడవుతాయండి? 1,500 పాడైతే 10% కదా పాడయ్యేటి. మీరు నెక్స్ట్ డేకి ఎంత మిగులుతుంది? మీకు 13,500 మిగులుతుంది. నెక్స్ట్ డే మీ దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంటుంది? 13,500 ఉంటుంది. దీంట్లో మీరు హాఫ్ అమ్మేస్తారు, అంటే ఎంత? 6,750 అమ్మేస్తారు. 6,750 మిగులుతుంది, అంతేనా? 6,750లో మీకు 10% మళ్ళీ స్పాయిల్ అవుతుంది కదా. 10% ఎంత? 675. సో ఫస్ట్ డే మీకు 1,500 ఖరాబ్ అయినాయి, నెక్స్ట్ డే మీకు 600 ఖరాబ్ అయినాయి. ఇక్కడ వరకే మీకు ఎంత అయిందండి? ఇప్పటి వరకే మీకు
2000 దాటిపోయింది. మీకు ఎంత పాడేనండి? 1983. సో ఇది మీ ఆన్సర్ కాదు. ఇది ఆన్సర్ కాదంటే ఇది కాదు కదా. మిగిలిందంతా ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఇదైనా చెక్ చేయండి, ఇదైనా చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 24,000లలో ఏది చెక్ చేద్దాం చెప్పండి నాకు ఒకసారి. నేను 25,000 24,000 చెక్ చేస్తా చూడండి. ఎందుకంటే ఇక్కడ మీకు 5 ఉంది కాబట్టి నాకు ఇక్కడ 4 కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే బై 2 చేస్తున్నప్పుడు 5 అంటే మీకు ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వదు. నేను 24,000 తీసుకుంటున్నాను చూడండి. 24,000 అంటే 24,000లో మీరు 12,000 అమ్మేస్తారు. ఎంత మిగిలింది? 12,000 మిగిలింది. 12,000లో ఏమవుతుంది? 1200 వేస్టేజ్ అవుతున్నాయి. 12,000లో 1200 వేస్టేజ్ అంటే ఎంత అండి? మిగిలింది ఎంత? 10,800 కదా. 10,800కి ఇది 12,000 అవుతుంది. నెక్స్ట్ డే 10,800లో మీరు ఎంత అమ్ముతారండి? 5,400 అమ్మేస్తారు. 5,400 అమ్మేస్తే మిగిలింది ఎంత? 5,400. దీంట్లో మళ్ళీ 10% అంటే వేస్ట్ ఎంత? 540 వేస్ట్ అవుతున్నాయి. 540 వేస్ట్ అయితే 5,400 నుండి 540 మైనస్ చేస్తే ఎంత? సో 5,000 నుండి 500 మైనస్ చేస్తే 4,500 అండి. 400 నుండి 40 మైనస్ చేస్తే 360. 4,500కి 360 యాడ్ చేస్తే ఎంత? 453 అంటే 4,860. నెక్స్ట్ డేకి ఇది స్టాక్ ఉందా? ఓకే, నెక్స్ట్ డేకి ఇది స్టాక్ ఉంది. సో నెక్స్ట్ డే స్టాక్లో నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, ఈ సైడ్లో 4860లో ఇక్కడ మీకు 2430 అమ్ముడు పోతాయండి. ఓకే, నెక్స్ట్ 2430 మిగులుతాయి. దీంట్లో 10% ఎంత? దీంట్లో 10% 243 స్పాయిల్ అవుతాయి కదా. సో స్పాయిల్ అయిన 243, 1200, 540 ఇంతే కదా. 12 + 5 1700. 1700కి ప్లస్ 200 యాడ్ చేయండి. 17 + 2 1900. 43 + 40 ఎంత? 83. సరిపోయింది కదా. సో ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్ అండి. మీకు పర్సంటేజెస్ వాల్యూ కనుక స్పీడ్ చేయగలిగితే ఈ క్వశ్చన్ మీరు 1.5 మినిట్లో చేయగలుగుతారండి. అంతకన్నా లేట్ అయితే అవ్వదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. హౌ మచ్ వాటర్ ఫ్లోస్ పర్ అవర్ త్రూ ఏ పైప్ ఆఫ్ రేడియస్ 49 cm ఇఫ్ వాటర్ ఫ్లోస్ ఎట్ 10 km/h? 49 మీటర్ల వ్యాసార్థం గల, ఇక్కడ 49 సెంటీమీటర్లు అండి. ఇక్కడ 49 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక గొట్టం గుండా 10 కిలోమీటర్ల వేగంతో నీరు ప్రవహిస్తుంది. అయినా ఆ గొట్టం గుండా 1 గంటలో ఎంత నీరు ప్రవహిస్తుంది? మీ దగ్గర ఒక సిలిండ్రికల్ పైప్ అండి. మీకు పొలాల్లో బోర్ పైప్స్ ఉంటాయి కదా, ఇలాగే కదా ఉండేది. దీని రేడియస్ ఎంత అన్నారండి? మీకు దీని రేడియస్ 49 సెంటీమీటర్స్ అన్నారు. 1 గంటలో దీని నుండి బయటకు ఎంత నీరు వస్తుందని సింపుల్ క్వశ్చన్ మీకు. 1 గంటలో ఈ పైప్ నుండి బయటకు ఎంత నీరు వస్తుంది? నీకు ఎంత నీరు వస్తుంది అనేది మీకు వాల్యూమే కదండి. వాల్యూమే కదా, మన ఘనపరిమాణం చెప్తుంది కదా ఎంత క్వాంటిటీ అనేది. వాల్యూమ్ ఇది సిలిండ్రికల్ షేప్లో ఉందా? సిలిండ్రికల్ షేప్లో ఉంటే వాల్యూమ్కి ఫార్ములా ఏందండి? ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే మీరు πr² అంటారు కదా, πr². πr² అంటే దీని ఏరియానే, దీని ఏరియా అండ్ హైట్. ఓకే, కానీ మీరు ఇలాంటి వాటర్ ఎంత ఫ్లో అవుతుందో అని క్వశ్చన్ అడిగినప్పుడు మీకు వాల్యూమ్ ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ, ఇక్కడ మీకు హైట్ ఇవ్వలేదు కదండి క్వశ్చన్లో, హైట్ ఇవ్వలేదు. హైట్ ప్లేస్లో మీరు ఏం రాసుకుంటారంటే స్పీడ్ ఇంటూ టైం. మీకు హైట్ అంటే డిస్టెన్సే కదండి. సింపుల్గా చెప్పాలంటే హైట్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్, ఒక డిస్టెన్స్ని చెప్తుంది. సో స్పీడ్ ఇంటూ టైం, మీకు డిస్టెన్స్ అంటే ఏంటండి? స్పీడ్ ఇంటూ టైం కదా. అందుకే మనం స్పీడ్ ఇంటూ టైం అని రాసుకుంటాం ఇక్కడ. దీనికి ఎందుకంటే కూడా ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా చూడండి. వాల్యూమ్ అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ మీకు హైట్ లేదు, మీకు ఇచ్చింది ఏముంది? స్పీడ్ ఉంది అండ్ టైం ఉంది. టైం ఎంత అన్నారు? 1 అవర్లో అన్నారు. స్పీడ్ ఎంతో ఇచ్చినారు. ఏరియా ఆఫ్ బేస్ చెప్పండి నాకు. πr² అంటే 22/7. రేడియస్ స్క్వేర్ అంటే 49 × 49. స్పీడ్ ఎంత అన్నారండి? ఇక్కడ సెంటీమీటర్లో ఉంది, మీకు ఆన్సర్ అన్ని మీటర్లు ఉన్నాయి కాబట్టి /100 చేస్తే మీటర్, /100 చేస్తే మీటర్. ఓకే, r². స్పీడ్ ఎంత అన్నారండి? 10 km/h. మీటర్లో ఉంది కాబట్టి కిలోమీటర్ని × 1000 చేస్తే మీటర్ అవుతుంది. ఇది కిలోమీటర్, ఇది పర్ అవర్. ఓకే, టైం ఎంత అండి? టైం 1 అవర్, ఇంతే కదా, 1 అవర్. ఓకే, ఇప్పుడు మీరు 10 ఇక్కడ కిలోమీటర్ కదండి, ఇక్కడ మీటర్స్ కదా. ఇది మీకు మీటర్స్, ఇది ఓకే, ఇది మీకు మీటర్స్. అవర్ క్యాన్సిల్ అవుతుంది. 100 10,000 ఇది క్యాన్సిల్ అవుతుంది. 7 టైమ్స్.
ఇక్కడ మీకు చూడండి యూనిట్ డిజిట్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి. యూనిట్ డిజిట్ 6, 4, 8, 0. ఇక్కడ చూడండి 7 9 ఎంత అండి 63, 3 2 ఎంత 6. సో యూనిట్ డిజిట్ మీకు 6 రావాలి. 6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు మీకు వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని మీకు తెలుసు. కానీ ఇలాంటి క్వశ్చన్కి వచ్చేసరికి వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ స్పీడ్ ఇంటూ టైం ఎందుకు అవుతుంది నాకు చెప్పండి ఒకసారి. దీన్ని ఇలా ఎందుకు రాసుకుంటామని చెప్పండి. అంటే దీన్ని ఎందుకు రాసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, దీన్ని కూడా మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వాటర్ ఉందనుకోండి, మీకు ఇమాజిన్ చేసుకోవడానికి నేను అంత పెద్ద డయాగ్రామ్ డ్రా చేయలేను కాబట్టి ఇక్కడ ఒక వాటర్ ఉందనుకోండి. ఓకే, వాటర్ అనేది ఇక్కడ నుండి బయటకు రావడం స్టార్ట్ అయింది. వాటర్ అనేది ఇక్కడ నుండి బయటకు రావడం స్టార్ట్ అయింది. ఒక గంటలో ఇక్కడున్న వాటర్ మాత్రం బయటకు వచ్చేస్తుంది అని అనుకోండి. గంట సేపట్లో వాటర్ బయటకు రావాలి ఎక్కడి నుండి? ఒక గంటలో ఇప్పుడు వాటర్ బయటకు రావడం స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న వాటర్ ఒక గంట తర్వాత ఇది కూడా ఇక్కడ ఒక వాటర్ పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక వాటర్ పార్టికల్ ఉంది, ఇది బయటకు వచ్చేస్తుంది అనుకోండి. అంటే ఇక్కడున్న వాటర్ పార్టికల్ బయటకు రావాలంటే గంట సేపు ట్రావెల్ చేయాలి కదా, గంట సేపు ట్రావెల్ చేయాలి. గంట సేపు ట్రావెల్ చేయాలంటే ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ట్రావెల్ చేయాలంటే వాటర్ పార్టికల్ ఇది డిస్టెన్సే కదా. డిస్టెన్స్ అంటే మీకు ఏందండి దీని స్పీడ్ ఇంటూ టైమే కదా తీసుకునేది, దీని స్పీడ్ ఇంటూ టైం. అంటే ఇది హైట్ అన్నట్టే కదా మీకు ఇస్తుంది. అంటే ఒక గంటలో ఇక్కడున్న వాటర్ పార్టికల్ బయటకు వెళ్ళిపోతుందంటే దీనికన్నా ముందున్న వాటర్ పార్టికల్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి అన్నట్టే కదా. అంటే మీకు ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ బయటకు పోయినట్టు, ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ బయటకు పోయినట్టు. వాల్యూమ్ అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. మీకు హైట్ కావాలి, హైట్ మీకు తెలియదు. హైట్ ఎలా కనుక్కుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇప్పుడు ఇది క్లోజ్ ఉందండి, మీరు బోర్ మామూలుగా బోర్ ఆన్ చేస్తే వాటర్ బయటకు వస్తాయి కదా. ఈ వాటర్లో దీంట్లో మొత్తం వాటర్ ఫిల్ అయ్యి ఉన్నాయి. ఆన్ చేసినప్పుడు ఒక గంటలో ఇక్కడ ఉన్న ఒక డ్రాప్లెట్ అనేది బయటకు వచ్చేస్తుందంటే ఆ గంట సేపట్లో దీనికన్నా ముందుందంతా బయటకు వచ్చేస్తుంది కదా. ఇక్కడున్న డ్రాప్లెట్ ఇది ఇక్కడ నుండి ఎంత దూరంలో ఉందో చెప్తే ఇది సిలిండర్కి మీకు హైట్ అని చెప్తాం కదా, సిలిండర్కి హైటే కదా. ఇక్కడున్న డ్రాప్లెట్ ఎంత దూరంలో ఉందని అనుకుంటే ఎంత దూరంలో ఉందని చెప్పాలంటే డిస్టెన్సే కదా. డిస్టెన్స్ అంటే ఈ డ్రాప్లెట్ ఇక్కడికి గంటలో వస్తుంది, ఎంత స్పీడ్తో వస్తుంది అదే మీకు డిస్టెన్స్ ఇస్తుంది కదా. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, అందుకు రాసుకుంటామండి ఇక్కడ మనం. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. క్వశ్చన్ నెంబర్ 10 అండి. ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ రూమ్ ఆర్ 25 feet, 15 feet and 12 feet. What is the cost of whitewashing the 4 walls of a room? 8 rupees, 5 per square feet if there is one door of dimension 6 feet by 3 feet and 3 windows of dimensions 4 feet into 3 feet each. ఒక గది యొక్క కొలతలు 25, 15, 12. ఆ గది యొక్క 4 గోడలకు తెలుపు రంగు వేయడానికి ఒక చదరపు ఫీటుకి 5 రూపాయలు ఖర్చు అయితే ఒకవేళ అందులో 6/3 కొలతలు కలిగిన ఒక తలుపు మరియు 4/3 కలిగిన 3 కిటికీలు ఉంటే రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? రైట్, ఇది క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు గోడకి 4 సైడ్లు అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాగానే అవుతుంది కదండి. గోడలకి 4 సైడ్లు అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. లాటరల్ సర్ఫేస్ ఏరియాకి మీకు ఫార్ములా ఏందండి? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, అంతేనా? పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే ఇప్పుడు నేను దీన్ని లెంత్, దీన్ని బ్రెడ్త్, దీన్ని హైట్ అనుకుంటున్నాను. మీరు ఏ ఆర్డర్లో తీసుకున్నా ప్రాబ్లం లేదండి. దీన్ని లెంత్, దీన్ని బ్రెడ్త్, దీన్ని హైట్ తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే 25 + 15 ఎంత? 40. పొడవు ఇంటూ వెడల్పుకి 2 టైంలు ఉంటుంది కదా. 40 × 2 ఎంత? 80. పెరిమీటర్ ఆఫ్ బేస్ 80 అవుతుంది. హైట్ ఎంత అవుతుంది? 12. సో మొత్తం ఎంత? 960 అవుతుంది లాటరల్ సర్ఫేస్ ఏరియా. కానీ దీంట్లో ఏముందంటే అండి 6 × 3 ఒక 18 ఫీట్లది 18 feet square అనేది ఒక తలుపు ఉంది. 4 3 12 సైజు ఉన్న అలాంటి 3 కిటికీలు ఉన్నాయి, విండోస్. సో 12 × 3 ఎంత? 3 ఉన్నాయంటే 36. మొత్తం ఎంత? అంటే ఇంత ఏరియా ఉంటే దాంట్లో ఇంత ఏరియాలో మీరు వేయరు కదండి, మీరు దాన్ని కలర్ చేయరు కదా. ఎందుకంటే దీంట్లో ఇక్కడ తలుపు ఉంది, ఈ 3 దగ్గర మీకు విండో ఉంది. సో దీన్ని మైనస్ చేస్తే ఎంత? 54,906. ఇంత ఏరియాకి వేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీట్కి 5 meters అన్నారు. సో 900 × 5 అంటే 4500, 6 × 3 అంటే 30. సో 4500కి ఒక 30 ఎక్స్ట్రా. ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. A lent rupees 5,000 to B for 2 years and rupees 3,000 to
C for 4 years on simple interest at the same rate of interest and received rupees 2200 in all from both of them as interest. The rate of interest per annum is ABకు 5,000 రూపాయలను 2 సంవత్సరాలకు మరియు Cకు 3,000 రూపాయలను 4 సంవత్సరాలకు బారు వడ్డీగా అప్పుగా ఇచ్చాడు. ఇద్దరి దగ్గర నుండి 2,200 పొందితే వడ్డీ రేటు ఎంత? ఇంట్రెస్ట్ రేట్ నేను X% అనుకున్నాను అనుకోండి, R = X% అనుకున్నాను అనుకోండి. ఏ బీకి ఎంత ఇచ్చినాడండి? 5,000 ఇచ్చినాడా? 1% వాల్యూ అంటే 50, 1% వాల్యూ అంటే 50, 10% వాల్యూ అంటే 500 ఇంతేనా? 1% వాల్యూ అంటే 50. సో X% వాల్యూ అంటే 50x అవ్వాలా? రావాల్సింది 1 ఇయర్కి. 2 ఇయర్స్కి అయితే ఇంత రావాలా? 50x × 2. Cకి ఇచ్చింది ఎంత అండి? 3,000 కదా. 1% అంటే ఎంత? 30. సో X% అంటే 30x రావాలా? 4 ఇయర్స్ కంటే × 4 అవ్వాలా? సో ఇది మొత్తం ఆయన టోటల్ వచ్చిన ఇంట్రెస్ట్ కదా. టోటల్ ఎంత వచ్చిందంటే 22,000 వచ్చిందంట. 100 120 220x = 2200. అప్పుడు X వాల్యూ ఎంత అవ్వాలండి? 10% అవ్వాలి. ఆప్షన్ D ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. The perimeter of a circle and an equilateral triangle are equal. If the area of the circle is 121 pi, then the area of equilateral triangle is. ఒక వృత్త పరిధి మరియు సమబాహు త్రిభుజ చుట్టుకొలతలు సమానం. వృత్త వైశాల్యం 121 పై అయితే సమబాహు త్రిభుజ వైశాల్యం ఎంత? సమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏందండి? √3/4a². ఇదే కదా మీకు కావాల్సింది. √3 అంటే మీరు సింపుల్గా 1.73 రాసుకోవచ్చు /4. సైడ్ వాల్యూ తెలిసిందనుకోండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సైడ్ తెలవాలంటే మీ క్వశ్చన్ ఏమన్నారండి? పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి అన్నారు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత అన్నారు మీకు? ఫర్ ఎగ్జాంపుల్ πr² ఏరియా ఆఫ్ సర్కిల్ అనుకుంటే 121 పై అన్నారు. పై క్యాన్సల్. R = 11. R² 121 అంటే పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఎంత అవుతుందండి అప్పుడు? 2πr. 2πr వాల్యూ 11. ఇది అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియాకి పెరిమీటర్కి ఈక్వల్ 3aకి. అప్పుడు A = ఎంత అవుతుందండి? 2 × 22/7 × 11/3 ఇంతేనా? అంటే సింపుల్గా మీరు ఇక్కడ చూడండి 22 × 22/21గా రాసుకోవచ్చు. నేను ఇదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. 22 × 22/21, 22 × 22/21. మీరు క్యాన్సిల్ చేస్తే 21, 22 చాలా నేరోగా ఉంది కదా. ఇక్కడ మీ ఆప్షన్లో చాలా దూరం ఉన్నాయి చూడండి. 230, 579, 320, 100 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ వస్తుంది. దీనికన్నా మీ ఆన్సర్ ఎక్కువ రావాలి. ఇప్పుడు 1 టైం క్యాన్సిల్ చేస్తున్నారు, కానీ మీరు 1 పాయింట్ సంథింగ్ రావాలి. ఇక్కడ 1 పాయింట్ సంథింగ్. ఓకే, ఇక్కడ మీకు 11, 22లో, ఎందుకంటే 4తో క్యాన్సిల్ చేస్తే 11 × 11 ఎంత అండి? 121 × 1.73. ఇంకొంచెం ఎక్స్ట్రా రావాలి, దీనికన్నా మీ ఆన్సర్ ఎక్కువ. 121 × 1.7 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి నాకు? 121. సరే 17తో మల్టిప్లై చేయండి. 17 × 1 = 17, 1 క్యారీ. 17 × 2 = 34కి 1 అయితే 35, 3 క్యారీ. 17 × 1 = 17, 17 + 3 ఎంత? 205. ఇంకా ఇక్కడ మీకు 0.3 ఉంది, ఇక్కడ మీరు వదిలేసినారు. సో మీ ఆన్సర్ 200 కన్నా ఎక్కువ రావాలి. ఇదైతే మీ ఆన్సర్ అవ్వదు. ఇది మీకు 500 అవ్వాలంటే 121కి మీరు 4 టైమ్స్ చేస్తే అవుతుందండి. సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. ఓకే, 121కి మీరు 2 టైమ్స్ చేస్తే మీకు 242 అవుతుంది. ఇక్కడ మీకు 3 టైమ్స్ దగ్గర ఉంది, ఇది మీ ఆన్సర్ అవ్వదు. చూడండి, సో ఇది 1.75 టైమ్స్ అనుకుంటే సరిపోతుంది కదండి. సో ఆప్షన్ మీకు బి దగ్గరకు వస్తుంది. ఇలా మీరు అప్రాక్సిమేషన్ చేసి ఆన్సర్ మార్క్ చేయాలండి. క్వశ్చన్ నెంబర్ 13. ది యావరేజ్ presence of students of class in a college on Monday, Tuesday and Wednesday is 32, and on the Wednesday, Thursday and Friday and Saturday is 30. If the average number of students on all the 6 days is 26, then the number of students who attended the class on Wednesday is. ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ కనుక ముందు చేస్తే మాత్రం మీరు చాలా స్పీడ్ చేయాలండి. ఎగ్జామ్లో ఇప్పుడు నేను చెప్పేలాగా కాకుండా మీరు ఇంకా స్పీడ్ చేయాలి. ఒక కళాశాలలో సోమవారం, మంగళవారం మరియు బుధవారం హాజరైన వారి సగటు 32. బుధవారం, గురువారం, శుక్రవారం మరియు శనివారం 30. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం హాజరైన వారి సగటు, హాజరు అయిన వారి సగటు ఎంత అండి? 30. మొత్తం 6 రోజుల సగటు హాజరు 26. అయితే బుధవారం నాడు హాజరైన విద్యార్థుల సగటు ఎంత?
నాకు మండే టు వెడ్నెస్డే చెప్పండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఇంతేనా? యావరేజ్ అంటే బై 3 వస్తుంది, ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది కదా, 32 × 3 అవ్వాలి, అంటే సింపుల్ 96 రాసుకోవచ్చా? మళ్ళీ మీకు వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 4 డేస్ ఇచ్చినారా, బుధ, గురు, శుక్ర, శని, 30 × 4 అవ్వాలి, అప్పుడు 120 అవ్వాలి. అండ్ 6 డేస్ది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ప్లస్ ఫ్రైడే ప్లస్ సాటర్డే ఈక్వల్ ఎంత అన్నారండి? 26. 26 × 6 అవ్వాలి. 25 × 6 అంటే మీకు 150 అయ్యేది, 1 × 6 అంటే 6 ఎక్స్ట్రా 156 అవ్వాలి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే మీరు ఈక్వేషన్ 1 + 2 చేసి -3 చేస్తే మీకు డబ్ల్యూ వాల్యూ వస్తుంది చూడండి. ఎందుకంటే ఇక్కడున్న ఎమ్ ఇక్కడున్న ఎమ్ని క్యాన్సిల్ చేస్తుంది, టీని క్యాన్సిల్ చేస్తుంది, డబ్ల్యూని క్యాన్సిల్ చేస్తుంది, థర్స్డేని ఎఫ్ ఇక్కడ ఎఫ్ని ఎస్ఎస్ని క్యాన్సిల్ చేస్తుంది. సో ఈ రెండింటి సమ్ ఎంత అండి? 120 + 96 అంటే 216. 6 మైనస్ అయిపోతే 210 నుండి 150 అంటే ఎంత? 60. డబ్ల్యూ = 60 కదా. మీరు ఎగ్జామ్లో అయితే డైరెక్ట్ ఇక్కడే రాసుకోవాలండి. 32 అంటే ఇక్కడ 96 రాసుకోండి, ఇక్కడ 30 అంటే ఇక్కడ మీకు 120 రాసుకోవాలి, 26 అంటే 156 రాసుకోవాలి. మీరు ఎక్స్ట్రా ఏం రాయొద్దు పేపర్లో. 120 + 96 ఎంత? 216 ప్లస్ 1 - 156 ఎంత? 60. ఇది రాసుకొని మీరు ఎగ్జామ్లో మార్క్ చేయాలి. రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 14. What is the difference between the compound interest on ₹5,000 for 1.5 years at 4% per annum compounded yearly and half yearly? రైట్, ఒక మంచి క్వశ్చన్ అండి, కొంచెం క్యాలిక్యులేటివ్ క్వశ్చన్, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. 1.5 ఇయర్కి మీకు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చినారండి? 5,000. ఓకే, రేట్ పర్సెంట్ ఎంత? 4%. రేట్ పర్సెంట్ ఎంత అండి మీకు? 4% పర్ యానం. ఇది 4% పర్ యానం. మీకు ఏం కనుక్కోమన్నారు? డిఫరెన్స్ కావాలి. దేనికి? 1.5 ఇయర్కి ఒకసారి ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే, హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే. ఫస్ట్ 1.5 ఇయర్కి ఇయర్లీ క్యాలిక్యులేట్ చేద్దాం చెప్పండి. 1.5 ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్కి మీకు 4% ఉంటుందా? సెకండ్ ఇయర్కి ఎంత ఉంటుంది? 4% పర్ ఇయర్కి, కానీ సెకండ్ ఇయర్లో మీకు ఓన్లీ హాఫ్ ఇయరే కదా, హాఫ్ ఇయర్ అంటే 2% అవుతుందా? ఓకే, 5,000లో ఫస్ట్ ఇయర్కి 4%. 5,000లో 4% అంటే ఎంత? 1% అంటే 50, 4% అంటే 200. సెకండ్ ఇయర్లో 1% అంటే 50, 2% అంటే 100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుందా? 200 పైన 2% అంటే ఎంత? 1% అంటే ఎంత? 2. 1% అంటే ఎంత అండి? 2 మీకు. సో ఇక్కడ 200 పైన 2% అంటే ఎంత వస్తుందండి? 4 వస్తుందా? సో మీకు ఓవరాల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అయింది? 304 అయింది. ఓకే, ఒకవేళ మీరు హాఫ్ ఇయర్లీ కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే 1.5 ఇయర్లో మీకు ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయండి? 3 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. అంటే టైం పీరియడ్ ఇప్పుడు మీకు రేట్ ఆర్ వాల్యూ ఏమవుతుంది? కొత్తగా 2% అవుతుంది. ఎందుకంటే ఇది ఆర్ వాల్యూ 4% పర్ యానం ఉంది, ఇది మీకు పర్ 6 మంత్స్. ఇది ఆర్ = 6 మంత్స్ అని రాసుకోవచ్చు. ఇలాంటివి ఎన్ని 6 మంత్స్ ఉన్నాయండి మీకు? 1.5 ఇయర్ అంటే 3 6 మంత్స్ కదా. టైం పీరియడ్ కనుక మీకు 3 యూనిట్స్ అయితే మీరు డైరెక్ట్గా 331 లాగా రాసుకోవచ్చా? టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో రాసుకోవచ్చు కదా. ఇక్కడ వచ్చే వాల్యూ ఏముంటుందండి? ప్రిన్సిపల్ పైన 2%. 5,000లో 2% అంటే ఎంత? 100. దీంట్లో 2% ఎంత? 2. దీంట్లో 2% అంటే 0.02 అనేది 1%. 2% అంటే 0.04 అవుతుంది. 306.04. సో దీని నుండి దీని డిఫరెన్స్ ఎంత చెప్పండి? ఎంత ఎక్కువ ఉంది? 2.04 కదా, 2.04. ఇదే మనకి ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 15. The height of a cone is 40 cm. A small cone is cut off at the top by a plane parallel to its base. If the volume of the small cone is 1/64th of the volume of the given cone, at what height above the base is the section made? శంకువు ఎత్తు 40 సెంటీమీటర్లు. ఒక శంకువును భూపరితలానికి సమాంతరంగా కొంత ఎత్తులో కత్తిరించారు. చిన్న శంకువు ఘనపరిమాణం పెద్ద శంకువు ఘనపరిమాణంలో 1/64వ వంతు భూమి నుండి ఎంత ఎత్తులో కత్తిరించడం జరిగింది? ఓకే, పెద్ద శంకువు ఘనపరిమాణంలో 1/2 అయితే ఇక్కడ అయితే అని రాసుకోండి మీరు. అయితే
భూమి నుండి ఎంత ఎత్తులో కత్తిరించడం జరిగింది. ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్వశ్చన్ తర్వాత నేను మీకు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక కోన్ ఉందండి. ఇలా ఒక కోన్ ఉంది. ఓకే, ఈ కోన్కి టోటల్ హైట్ ఎంత అన్నారండి? 40 సెంటీమీటర్స్ అన్నారు. రేడియస్ గురించి ఏమి ఇవ్వలేదండి. ఈ కోన్లో ఒక కట్ చేసినారు. ఇలా ఒక కట్ చేసినారంటే ఇలా కట్ చేసినారు. కట్ చేస్తే మీకు ఏమవుతుందండి? పైన ఒక పార్ట్ వచ్చేస్తుందా? పైన ఇలా ఒక పార్ట్ వచ్చేసింది. ఇలా పైన ఒక పార్ట్ వచ్చేసింది. కింద పార్ట్ అలాగే ఉంటుంది. అంటే మీకు పైన ఇలా ఉంటుంది. ఇలా కింద ఇలా పార్ట్ ఒక మిగిలిపోతుంది. ఇలా మిగిలిపోతుందా? ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమన్నారంటే, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ కోన్ ఈజ్ 1/64 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ కోన్. ఇక్కడ ఒక చిన్న కోన్ వచ్చిందా? దీని వాల్యూమ్ అనేది మీకు ఒరిజినల్గా పెద్ద కోన్ ఉందా? ఇలా పెద్ద కోన్ ఒరిజినల్గా దీని వాల్యూమ్లో దీని వాల్యూమ్ 1/64 ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూమ్ మీకు 64x అనుకున్నారనుకోండి. దీని వాల్యూమ్ మీకు స్మాల్ ఎక్స్ అవ్వాలి. దీంట్లో 1/64 పార్ట్ అంట. అయితే దీంట్లో ఎంత ఎత్తుకి ఇక్కడ కట్ చేసినారు కదా, ఈ హైట్ ఎంత అని, ఎంత ఎత్తు పైన బేస్ నుండి ఎంత హైట్తో కట్ చేసినారని క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఎత్తు చెప్పాలంటే మీకు ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం 40 అని తెలుసు కదండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి తెలిసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ చెప్పొచ్చా? 40 మైనస్ ఈ వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేస్తే. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి తెలవడం అంటే ఈ చిన్న కోన్ యొక్క హైట్ తెలవడమేనా? దీని వాల్యూ దీని తెలిసి సరిపోతుంది కదా. ఇది మీనింగ్ ఏంటండి? ఇది ఈ కట్ చేసిన కోన్ యొక్క హైట్ కదా. ఇప్పుడు ఈ హైట్ ఎక్కడి నుండి వస్తుందంటే, పెద్ద కోన్కి మీరు చిన్న కోన్కి కంపేర్ చేసినారనుకోండి, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయండి? 64 దీనిదైతే వాల్యూమ్ దీనిది 1. పెద్ద కోన్ యొక్క వాల్యూమ్కి చిన్న కోన్ వాల్యూమ్కి 64:1 రేషియో ఉందా? వాల్యూమ్స్ ఏ రేషియోలో ఉంటాయో రేడియస్ హైట్లు దానికి క్యూబ్/రూట్ రేషియోలో ఉంటాయండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యూబ్/రూట్ రేషియోలో అంటే ఇది 4, ఇది 1, అంతేనా? దీని హైట్ కనుక 4 అయిందనుకోండి, దీని హైట్ 1 కావాలి. దీని హైట్ ఎంత ఉందండి? క్వశ్చన్లో 40 ఉంది. దీని హైట్ 4 పార్ట్స్ అయితే దీని హైట్ ఎంత కావాలి? 1 పార్ట్ కావాలి. అంటే 10 అవ్వాలి. దీని హైట్ 40 అయితే దీని హైట్ 10. సో ఇక్కడ నుండి ఇక్కడికి మీరు హైట్ 10 అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవ్వాలి? 30 అవ్వాలి. ఎందుకంటే మొత్తం 40 కాబట్టి. సో బేస్ నుండి మీకు 30 సెంటీమీటర్స్ హైట్లో ఈ కోన్ని కట్ చేయడం జరిగింది. ఐ హోప్ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ఎందుకు రాసుకోవాలి అనేదే కాన్సెప్ట్ అండి. ఎగ్జామ్లో మనం చేయాల్సింది ఇంతే. ఒకవేళ కనుక మీరు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చి ముందే ప్రాక్టీస్ చేస్తే జస్ట్ ఎగ్జామ్లో మీరు రాయాల్సిన పాయింట్ ఎంత అండి? ఇంత. మిగతాదంతా మీకు మైండ్లో ఉండాలి. వాల్యూమ్ మీకు 64:1 రేషియోలో ఉంది కాబట్టి పెద్ద కోన్కి చిన్న కోన్కి, హైట్ 4:1 రేషియోలో ఉంటుంది పెద్ద కోన్కి చిన్న కోన్కి. పెద్ద కోన్ హైట్ 40 కాబట్టి చిన్న కోన్ హైట్ ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. సో పై పార్ట్ 10 అయితే మొత్తం 40 అయితే మిగిలిన హైట్ ఎంత అవ్వాలి? 30 అవ్వాలి. సో భూమి నుండి 30 మీటర్ల ఎత్తులో కట్ చేయాలి. ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు రాసుకుంటామనేది మీకు క్లాస్లో చెప్తారండి. మీకు కాన్సెప్ట్ ఉంటుంది. దీంట్లో సిమిలారిటీ అప్లై చేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16. రీనా టుక్ ఏ లోన్ ఆఫ్ 1200 విత్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ యాజ్ మెనీ ఇయర్స్ యాజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. If she paid rupees 432 as interest at the end of loan period, what was the rate of interest? రీనా 1200లను లోనుగా బారు వడ్డీకి తీసుకున్నారు. వడ్డీ రేటు కాలం సమానం. లోను కాలం పూర్తి అయ్యేసరికి, లోను కాలం పూర్తి అయ్యాక ఆమె మొత్తం 432 చెల్లిస్తే వడ్డీ రేటు ఎంత? ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ ఆప్షన్ నుండి ఈజీగా చేయవచ్చండి. మీకు ఏం సమానం అన్నారండి? ఇంట్రెస్ట్ రేట్ ఆర్ వాల్యూ అండ్ టైం పీరియడ్ రెండు ఈక్వల్ అన్నారా? మీ క్వశ్చన్లో ఏం అడిగినారు? ఇంట్రెస్ట్ రేట్ అడిగినారు. అంటే 18 అనేది ఇంట్రెస్ట్ రేట్ అయితే టైం కూడా 18 అవ్వాలా? టైం పీరియడ్ కూడా 18 ఇయర్స్ అవ్వాలి. ఇది 18% అయితే ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఎంత రావాలండి? 1 ఇయర్కి 18 అంటే 18 × 18 అంటే మీకు మొత్తం ప్రిన్సిపల్ పైన 18 × 18 ఎంత? 324% ఇంట్రెస్ట్ రావాలి. 1200 కనుక ప్రిన్సిపల్ అయితే దానికి 300% అంటే మీకు 3600 ఇంట్రెస్ట్ రావాలి. అంత ఉందా ఇక్కడ? లేదు, ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఈజీ ఆప్షన్ ఏది ఉంది? 6 ఉంది. 6% అనేది ఇంట్రెస్ట్ అయితే మీకు 6 ఇయర్స్ టైం పీరియడ్ అయితే R × R ఎంత? 36% అనేది మీకు టోటల్ ఇంట్రెస్ట్ రావాలి. 1200లో 36% ఎంత చెప్పండి నాకు? 432 అవుతుందా? 36 × 10 అంటే 360, 36 × 2 అంటే 72, 360కి 72 యాడ్ చేస్తే 432 వస్తుంది. ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్. ఓకే, దీన్ని మీరు ఇలా కూడా చేయొచ్చు. 1200 ప్రిన్సిపల్ తీసుకొని
టైం పీరియడ్ ఎక్స్ అనుకుంటే, సరే రేట్ ఎక్స్ అనుకుంటే x/100, ఇంకా టైం పీరియడ్ t, PTR/100 కదండి, p టైం పీరియడ్ ఇది t, రేట్ ఇది, PTR/100 = 432, ఇది క్యాన్సల్. సో r ఇంటూ t అంటే x² = 12 3 టైమ్స్, ఇది 6 టైమ్స్, x² = 36, x ఎంత అండి 6 వచ్చింది. ఇలా అయినా చేయొచ్చు, మీరు ఇలా అయినా చేయొచ్చు, బట్ బెటర్ ఈజ్ మీరు ఆప్షన్ త్రూ వెళ్తే. క్వశ్చన్ నెంబర్ 17. Raj can do a piece of work in 20 days. He started the work and left after some days. When 25% of the work was done, after it Abhijit joined and completed it working for 10 days. In how many days Raj and Abhijit can do the complete work working together? రాజు ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. సో రాజు 20 days. ఓకే, అతను పని ప్రారంభించి కొద్ది రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. 25% పని పూర్తయింది. తర్వాత అభిజిత్ పనిలో చేరి మిగిలిన పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇక్కడ చూడండి, రాజు వెళ్ళిపోయిన తర్వాత 25% వర్క్ అయిపోయిందంటే 75% వర్క్ మిగిలింది ఉందా? 75% వర్క్ని అభిజిత్ ఎన్ని రోజుల్లో పూర్తి చేసినాడండి? 10 daysలో పూర్తి చేసినాడు. అంటే ఒకవేళ అభిజిత్ 100% వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడండి? ఇది 25 3 టైమ్స్, ఇది 25 4 టైమ్స్, అంటే 40/3 టైంలో చేస్తాడన్నట్టే కదా, 40/3 డేస్లో. అంటే రాజు 20 డేస్లో చేస్తే అభిజిత్ 40/3 డేస్లో చేస్తారండి. రాజు మరియు అభిజిత్ ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? మీకు టోటల్ వర్క్ ఏమవుతుందండి? వీటికి ఎల్సిఎం అవుతుంది కదా, 20కి 40/3కి ఎల్సిఎం ఎంత? 40. 20 రోజుల్లో ఇది టైము, ఎఫిషియన్సీ. 20 రోజుల్లో రోజుకు 2 చేస్తే 40 యూనిట్ల వర్క్ చేస్తాడు రాజు. 40/3 టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. 40/40/3 చేస్తే 40 క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుందా? 40/3 × 3 చేస్తే 40 వస్తుందా? ఓకే, టోటల్ వర్క్ ఏమో 40 ఉంది, ఇద్దరు కలిపి రోజుకు 5 యూనిట్స్ వర్క్ చేస్తారు. ఇద్దరు కలిపితే రోజు ఎన్ని రోజులు అండి? 8 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. The difference between the simple and compound interest for the 4th year is ₹7,280 at 20% per annum. What is the principal sum? 20% వడ్డీ, 20% ప్రకారం చక్ర వడ్డీ మరియు బారు వడ్డీ 4వ సంవత్సరానికి భేదం. ఇక్కడ అర్థం చేసుకోవాలి చూడండి, 4వ సంవత్సరంలో భేదం, 4వ సంవత్సరానికి భేదం 7,280 అయితే అసలు ఎంత? చలో, మీరు ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ ఎంత అన్నారండి? 20%. 20% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అండి? 1/5 కదా. టైం పీరియడ్ ఎంత అన్నారండి? మీకు 4 years కదా, 4th yearలో కనుక్కోమన్నారు కాబట్టి ప్రిన్సిపల్ వాల్యూని నేను డినామినేటర్లో వాల్యూ ఎంత ఉంది? 5. 5కి పవర్ 4 ఎన్ని నెంబర్ ఆఫ్ టైం ఉంటే అంత అనుకోవాలండి. 5/4 అంటే ఎంత? 625 అనుకుంటున్నాను నేను ప్రిన్సిపల్, అది కాదు మనకి. ఓకే, 625 ప్రిన్సిపల్ కదా. ఓకే, 625 కనుక నేను ప్రిన్సిపల్ అనుకుంటే నాకు ఇంట్రెస్ట్ ఎలా వస్తాయో చెప్పండి నాకు ఒకసారి. 1/5 కదా ఇంట్రెస్ట్, 20% అంటే 1/5 కదా. 625లో 1/5 ఎంత అండి? ఫస్ట్ ఇయర్ మీకు 125 ఇంట్రెస్ట్ వస్తుంది, సెకండ్ ఇయర్ 125 ఇంట్రెస్ట్ వస్తుందా? కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి దీనిపైన మళ్ళీ 1/5 ఇంట్రెస్ట్ రావాలా? దీనిపైన 1/5 అంటే 25 ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్కి అయిపోయింది. థర్డ్ ఇయర్కి 125 ఇంట్రెస్ట్ వస్తుందా ప్రిన్సిపల్ పైన? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ పైన 1/5 అంటే 25th, ఈ ఇంట్రెస్ట్ పైన 1/5 అంటే 25th, ఈ ఇంట్రెస్ట్ పైన 1/5 అంటే 5. ఫోర్త్ ఇయర్లో మళ్ళీ 1/5 అంటే ది ప్రిన్సిపల్ పైన 125 వస్తుందా? మళ్ళీ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఈ 125 పైన 25, ఈ 125 పైన 25, ఈ 125 పైన 25, 25 25 25 3 టైమ్స్ ఉన్నాయి కదా. ఈ 25 పైన 5, ఈ 25 పైన 5, ఈ 25 పైన 5, ఈ 5 పైన 1, అంతే కదండి. 5 పైన 1/5 ఇంట్రెస్ట్ అంటే 1 వస్తుందా? మీకు ఇప్పుడు 4th ఇయర్లో వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి నాకు. 4th ఇయర్లో వచ్చిన మీకు టోటల్ ఇంట్రెస్ట్ ఇది. అయితే 4వ సంవత్సరానికి చక్ర వడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా. 4వ సంవత్సరంలో బారు వడ్డీ ఎంత అండి? 125. చక్ర వడ్డీ ఎంత? ఇది మొత్తం డిఫరెన్స్ అంటే ఇదే కదా. 25 25 25 ఎంత? 75, 80, 90, 91. డిఫరెన్స్ ఎంత అండి? 91. క్వశ్చన్లో ఈ 91 వాల్యూ 728 అని మీకు ఇచ్చినారండి, 7280. అయితే ప్రిన్సిపల్ వాల్యూ ఎంత? 625 అనుకున్నాం కదా మనం. 625 వాల్యూ ఎంత చూడండి. ఇది ఇంటూ 8 80 టైమ్స్ అయిందా? ఇక్కడ కూడా మీరు ఇంటూ 80 టైమ్స్ చేయండి. సో 600 అనుకుంటే 600 × 8 ఎంత అండి?
4800. 25 ఇంటూ 8 ఎంత? 200. 48కి 200 యాడ్ చేస్తే ఎంత? 5000. సో 5000. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 0. సో ప్రిన్సిపల్ ఎంత అండి మీకు? 50,000 ఇస్ యువర్ రైట్ ఆన్సర్. ఎంత అండి? ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 19. A boat takes 28 hours for traveling downstream from point A to point B and coming back to point C, midway between A and B. If the velocity of the stream is 6 km per hour and the speed of the boat in still water is 9 km per hour, what is the distance between A and B? ఒక పడవ ఏ నుండి బికి ప్రవాహ దిశలో వెళ్ళి తిరిగి ఏ మరియు బి మధ్యలో ఉన్న సి దగ్గరకు రావడానికి 28 గంటల సమయం పట్టింది. నీటి వేగం 6 km per hour మరియు నిశ్చల నీటిలో పడవ వేగం 9 km per hour అయితే ఏ మరియు బిల మధ్య దూరం ఎంత? రైట్, ఏ మరియు బి ఇక్కడ ఉన్నాయండి. ఏ ఉంది, బి ఉంది, ఇటు మధ్యలో ఒక పాయింట్ ఉంది సి. ఈ మొత్తం కనుక డిస్టెన్స్ నేను 2x అనుకుంటే ఇది x అవ్వాలి, ఇది x అవ్వాలా? మిడ్ పాయింట్ కాబట్టి. ఓకే. బోట్ టేక్స్ 28 hours టోటల్ ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ టు బి. డౌన్ స్ట్రీమ్ అంటే ఏ టు బికి డిస్టెన్స్ ఎంత? 2x డిస్టెన్స్. డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు స్పీడ్లు ప్లస్ అవుతాయి కదండి. 9 + 6 ఎంత? 15 ప్లస్. అప్ స్ట్రీమ్లో బి నుండి సి వరకు వెళ్తున్నప్పుడు డిస్టెన్స్ ఎంత? x. అప్ స్ట్రీమ్లో స్పీడ్ మైనస్ అవుతుంది కదా. 9 - 6 ఎంత? 3. 9 - 6 3. ఓకే. ఈ మొత్తం టైం 28 అన్నారు. ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 15. అంటే ఇది 2x ఉంటుంది. 5 టైమ్స్ కాబట్టి 3కి 5 టైమ్స్ కాబట్టి ఇది 5x ఉంటుంది. 28 అంతేనా? 7x/15 ఈక్వల్ ఎంత అండి? 28. సో 7 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 15 నాళ్ళ 60. x ఈక్వల్ ఎంత? 60. మీకు అడిగింది ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి మీరు ఏమనుకున్నారు? 2x అనుకున్నారు. సో ఎంత అవ్వాలి? 120 అవ్వాలి. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. ఏ 4-digit number is formed by repeating a 2-digit number such of 2525, 3232, etc. Any number of this form is always exactly divisible by 2 అంకెల సంఖ్యని మరలా రాయడం వల్ల ఏర్పడిన 4 అంకెల సంఖ్య అనగా 25, 25, 32, 32. ఈ విధంగా ఉన్న ఏ సంఖ్య అయినా ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఏ సంఖ్యతో భాగించబడుతుంది. దీనికి చిన్న కాన్సెప్ట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 101 అనే నెంబర్ని ఒక 2-digit నెంబర్ ఏబీతో మల్టిప్లై చేసినారనుకోండి, మీకు వచ్చే ఆన్సర్ ఏబీ ఫార్మాట్లో ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 52 × 101 చేసినారనుకోండి, 52 × 01 అంటే లాస్ట్లో 52 వస్తుంది. 52 × 52 అంటే 52. ఓకేనా? ఇప్పుడు 101 × 23 చేసినారనుకోండి, మీ ఆన్సర్ ఎంత రావాలి? 23 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 75 అన్నారనుకోండి, మీరు ఇమ్మీడియట్గా 101 × 75 అని చెప్పగలిగారు. ఓకే. ఇప్పుడు ఏ నెంబర్ రాసినా కూడా ఈ నెంబర్ ఎగ్జాక్ట్లీ 101తో డివైడ్ అవుతుంది చూడండి. ఇలా మీకు 2 రిపీట్ అయ్యే నెంబర్స్ ఎప్పుడు కూడా 101 × సంథింగ్ రాసుకుంటారు కాబట్టి 101తో డివైడ్ అవుతాయి. 101 అనేది మీకు స్మాలెస్ట్ 3-digit ప్రైమ్ నెంబర్ అండి. 101 ఈజ్ యువర్ స్మాలెస్ట్ 3-digit ప్రైమ్ నెంబర్. మనకు కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నేను ఇంకా మిగతా పాయింట్స్ కూడా చెప్తా చూడండి. 101 × AB అని ఉందనుకోండి, మీకు ఆన్సర్ ఏబీ ఫార్మాట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1001 × ఉందనుకోండి, ఒక్క 0 ఉన్నప్పుడు మీకు ఇక్కడ 2 digits వస్తాయండి. 2 digits ఉన్నప్పుడు మీకు 3 వస్తాయి, అంటే ఏబీసీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీకు నెంబర్ ఏబీసీ ఫార్మాట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడైనా 234 అని కనిపించింది అనుకోండి, దీన్ని మీరు 234 × 1 ఇలా రాసుకోగలగాలండి. ఓకే. ఇప్పుడు ఇలా 3 zeros ఉన్నాయి అనుకోండి, 3 zeros ఉంటే ఇక్కడ మీకు 4 నెంబర్స్ వస్తాయండి. అంటే ఏబిసిడి వస్తాయి. 1 ఉంటే 2, 2 ఉంటే 3, 3 ఉంటే 4. అప్పుడు మీకు వచ్చే నెంబర్ ఏబిసిడి ఫార్మాట్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2346 అనే నెంబర్ ఉందనుకోండి, మీరు దీన్ని 2346 × 1, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 zeros వస్తాయండి. అంటే ఇలా రాసుకోగలగాలి. 3 zeros కదండి, మనం ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఇక్కడ. 1 3 zeros 1 3 నెంబర్ ఇవి ఉంటే ఇక్కడ 2 వస్తాయి. 2 ఉంటే 1 వస్తుంది, 4 ఉంటే 3 వస్తుంది. మీకు 4తో రిపీట్ అవుతుంది అనుకోండి, ఈ నెంబర్ రాసుకొని 3 zeros మధ్యలో ఉండేటట్టు 1 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్.
నెక్స్ట్ పార్ట్ 2లో మనం మిగతా క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి.